నమస్కారం అండి. ఈరోజు మా మదీనావాజ్ కంపెనీ షోరూమ్ పెట్టి మా స్వర్గీయ ఇస్మాయిల్ గారు, మా నాన్నగారు 1965లో పెట్టారు. ఈరోజు మా యానివర్సరీ డే. సో ఆ సందర్భంగా మనం ఇక్కడ జాబ్ మేళా పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి మెడికల్ క్యాంప్ పెట్టాను. అది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. 26 డాక్టర్లతో వాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీ ఇచ్చి అవసరం ఉండే వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేయించాం. చాలా నెల్లూరులో నెంబర్ 1గా సక్సెస్ అయింది అది. అదేవిధంగా ఈరోజు మన ఇక్కడ జాబ్ మేళా పెట్టాం. దాదాపు 24 కంపెనీలు వచ్చినాయి. ఇండియాలో ప్రముఖ పెద్ద పెద్ద కంపెనీస్ టాటా ఎలక్ట్రానిక్స్ అయితే కానీ, జేకే టైర్స్, హీరో, పానాసోనిక్, ఎయిర్టెల్, అదేవిధంగా ఎక్సెన్సర్, జేకే టైర్స్, కాల్గేట్, ఇంకా చెప్పుకుంటా పోతే మొత్తం 24 కంపెనీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ హెచ్ఆర్స్ అందరూ వచ్చారు. ఇక్కడ ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పటికే దాదాపు దేవుడి వల్ల 5,000 మంది వచ్చారు. ఇప్పటికి 11:30కే 5,000 మంది వచ్చారు. దేవుడి వల్ల అందరికి కూడా వాళ్ళకి ఇక్కడే వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతుంది. వాళ్ళు కూడా శాంక్షన్ లెటర్ కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాము. చాలా వరకు 90% వరకు శాంక్షన్ లెటర్స్ ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి జాబ్ రావాలా, ప్రతి ఒక్కరికి నిరోధంగా వాళ్ళైతే జాబ్ లేకుండా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతోనే దీనికి కుల మతాలకి అతీతంగా ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే కాదు, ప్రతి ఒక్కరికి ఒకే ఈక్వాలిటీగా చూడాలా అనే ఒక ఉద్దేశంతోనే ఈ జాబ్ మేళా పెట్టాం. అందులో ఎంత ప్రముఖ పెద్ద పెద్ద కంపెనీలు తేవడం, దాదాపు 2 నెలల నుంచి దీనికి ఎక్సెస్ చేసాం మేము. ఈరోజు ఎంత గ్రాండ్గా సక్సెస్ అయింది ఈ ప్రోగ్రాము. దీనికి మన ముఖ్య అతిథులుగా విపిఆర్ గారు వస్తున్నారు. ఇప్పుడే ఫోన్ చేశారు. మన ఈ ఆర్గనైజింగ్కి మొత్తం సెట్టింగ్ చేసిన మన ఎస్కే భాషా గారు, ఎక్స్ డిఫెన్స్. ఆల్రెడీ సార్ వచ్చేసి అడానీలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా చేస్తున్నారు. సార్ సహకారంతో కూడా చాలా వర్క్ అయింది ఇక్కడ. సార్ ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ జాబ్ లేకుండా ఉండకూడదు అనే ఒక్క ఉద్దేశం అండి. ప్రతి ఇళ్లలో హ్యాపీగా గడవాలా. వాళ్ళందరూ చదువుకొని వాళ్ళకి జాబ్ లేకపోతే ఎంత బాధపడతారు ఒకరొకరు చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎంత బాధపడతారు. అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఏదో కాస్త కూస్త మనం సంపాదించాము, మనం వచ్చిన దాంట్లో ఎటువంటి వాళ్ళకైనా హెల్ప్ చేస్తే జీవితకాలం వాళ్ళు మర్చిపోలేరు. ఒకరికి జాబ్ ఇప్పించామంటే జీవితకాలం మర్చిపోలేరు. ఏదైనా అవసరం ఉండే, అరే బాబు అవసరం ఉంది అంటే ఒక 5,000 ఇచ్చామంటే వాడు తినేస్తాడు, అయిపోద్ది. ఇది అట్ట కాదు. ప్రతి నెల మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. జాబ్ శాలరీ వచ్చినప్పుడల్లా. ఇటువంటి అవకాశం నాకు దేవుడిచ్చిన దానికి అది ఎప్పటికీ నేను